హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు వ్లాగ్స్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి మెయిన్గా హౌస్ వైఫ్స్ అందరికి ఉపయోగపడేలా ఉంటుంది. ముందుగా ఇంటిని ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే చాలా నీట్గా చూడటానికి హ్యాపీగా ఉంటుంది. మనం ఎలా ఆర్గనైజ్ చేస్తామో అలానే మెయింటైన్ చేస్తే ఏది ఎక్కడ ఉందో వెతుక్కోకుండా తొందరగా మనకు దొరుకుతుంది. ఇంట్లో చిన్న చిన్న వస్తువులు చాలానే ఉంటాయి కదా, అవి అన్నీ చెల్లాచెదురుగా ఉంటే అస్సలు బాగోదు. సో అలాంటివన్నీ పెట్టుకునేలా ఆర్గనైజర్స్ మార్కెట్లోకి బాగానే వచ్చాయి. సో మరి లేట్ ఎందుకు, టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్గా నేను చూపించబోయేది ఈ టీ కప్స్ అండి. ఈ ర్యాక్ మనం డైలీ యూస్ చేసే టీ కప్స్ వచ్చేసి మనం కబోర్డ్లో అలా పెట్టుకుంటే ప్రతిసారి డోర్ ఓపెన్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. సో దానికోసం అని నేను డైలీ యూస్ చేసే టీ కప్స్ అన్నీ దీనికే పెడతాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఎలా పెట్టుకోవాలి అన్నది. ఇలా టీ కప్స్ని దీనికి హ్యాంగ్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా చిన్నదిగా ఉంటుంది అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువే. నేను వీటన్నిటిని లింక్స్ నేను ఇస్తాను. ఇవన్నీ నేను అమెజాన్లోనే పర్చేస్ చేశాను. మీరు డిస్క్రిప్షన్లో వెళ్ళి చెక్ చేయండి. సో అలా ఇది అరేంజ్ చేసుకోవచ్చు. ఒక్క కప్స్ అనే కాదు, మనం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇలా కప్స్ని మాత్రమే పెట్టుకున్నాను. మీరు గరిటెలు కానీ చాకులు కానీ ఇలా కత్తిర్లు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. సో సింపుల్గా హ్యాపీగా ఉంటుంది ఇది ఉంటే. అండ్ నెక్స్ట్ నేను చెప్పబోయేది ఇలా ర్యాక్ ఉందండి. వీటిలో ఏంటంటే మనం దోశ పెనము, చపాతీ పెనాలు అలాంటివి ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా అన్నమాట. ఇంకా పాతవి ఏవైనా మనకి వాడుతూ ఉంటాం కదా, ఇప్పుడు దమ్ బిర్యానీ చేసామనుకుని అడుగున ఒక పెనం పెడతాం, పాతది పెడతాం కదా. సో అలాంటి పాతవి కూడా కింద పెట్టేసి మనం వాడుతుంది పైన పెడితే ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అన్నీ ఒకే చోట ఉంటాయి. ఇలా పెట్టుకోవాలి. ఈజీగా తీసుకోవడానికి కూడా బాగుంటుంది ఇలా పెట్టుకుంటే. నేనైతే సింక్కి కిందన పెట్టుకున్నాను. ఇలాగా హ్యాండిల్స్ అన్నీ ఒకవైపు ఉంటే మనకి తీసుకోగానే ఈజీగానే వస్తుంది. హ్యాండిల్ పట్టుకోగానే ఇలా ఉంటుంది. అమెజాన్లో నేను లింక్ అనేది ఖచ్చితంగా ఇస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ర్యాక్ అన్నమాట. యాక్చువల్గా నేను ఈ ఆయిల్స్ ఇది స్టవ్ పక్కనే ఉంచుకుంటాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది. ఈ ర్యాక్ కింద పోపులు పెట్టి పైనంతా ఆయిల్స్, సాల్ట్ పెట్టుకుంటాను. అవన్నీ నాకు అందుబాటులో ఉండాలి కాబట్టి స్టవ్కి దగ్గరగానే పెట్టుకుంటాను. ఇది చాలా యూస్ఫుల్ అయింది. ఇది కూడా చాలా తక్కువేనండి కాస్ట్. ఇలా ఉంటుంది. మనం ఇలా స్పైసెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి నేను ఐకియాలో పర్చేస్ చేశాను. ఇది ఒక ర్యాక్ లాగా ఉంది కదా, చాలా బాగా యూజ్ అయింది నాకు ఫ్రిడ్జ్ పక్కన 2 స్విచ్ ఇచ్చారు, సాకెట్స్ ఇచ్చారు. సో దానికి నేను కిందనే పెట్టుకున్నా. ఒకటి బుల్లెట్ మిక్సీకి, ఇంకోటి ఎగ్ బాయిలర్కి పెట్టుకున్నాను. సో ఈ ర్యాక్ కూడా చాలా బాగా యూజ్ అయింది నాకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా సింక్ దగ్గర అరేంజ్ చేసుకుంటాను. అది 2 ర్యాక్స్ లాగా ఇచ్చారు. ఇందులో నేను పైన
డిష్ వాషింగ్ లిక్విడ్ వచ్చి పైన పెట్టుకుంటా, కిందనేమో ఈ స్క్రబ్బర్స్ పెట్టుకుంటా. ఇది కూడా సింపుల్గా చాలా యూజ్ అయింది నాకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఆర్గనైజ్డ్ ట్రేస్ అండి. ఇవి 3 కలిపి సెట్ వస్తాయి. అసలు నా దగ్గర చెప్పాలంటే ఒక 4 సెట్స్ ఇలాంటివి ఉన్నాయి అన్నట్టు. 4x3 టోటల్గా 12 ఇలాంటి ట్రేస్ ఉన్నాయి నా దగ్గర. దీంట్లో నేను వాటర్ బాటిల్స్ కానీ, ఇట్లా స్ప్రే బాటిల్స్ కానీ, టిష్యూ పేపర్స్, టిష్యూ రోల్స్ అన్నీ పెట్టుకుంటాను. ఇవన్నీ ఒక్కొక్క దగ్గర ఉంటే మనం ఎక్కడ పెట్టాం మనకి గుర్తుండదు. సో ఇవన్నీ కలిపి ఒకే ట్రేలో పెట్టుకున్నామంటే మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ కిచెన్ కూడా చాలా ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది ఇవన్నీ ఒక దగ్గర ఉన్నాయి అంటే. ఇంకా కొన్ని డ్రై నట్స్ అలాంటివి పెట్టాను, ఫ్లాక్స్ సీడ్స్ పెట్టాను, చియా సీడ్స్ పెట్టాను. వాటర్ బాటిల్స్, స్ప్రే బాటిల్స్ పెట్టుకున్నాను. ఇంకా అదనమాట. నాకు ఆ 12 బాక్సెస్ కూడా బాగా యూజ్ అవుతున్నాయి. చూడండి ఎన్ని పట్టాయో ఈ ట్రేలో. ఇలా నేను ఒక్కొక్క కార్నర్కి ఇలా పెట్టుకున్నాను. ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు అలా బాటిల్ తీసి వాటర్ నింపేసుకొని ఆ బాటిల్ పట్టుకొని వెళ్ళిపోవడమే. ఇలా ఉంటాయి అన్నమాట ఆన్లైన్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి చూసారు కదా, ఈ గ్రీన్, బ్లూ, ఎల్లో బాక్సెస్ లాగా ఉన్నాయి కదా. అవి యాక్చువల్గా బాల్కనీలో మనం మొక్కలు వేసుకోవడానికి కానీ నాకు బాల్కనీలో యూజ్ అవ్వలేదండి. సో యూటిలిటీలో బాగా యూజ్ అయింది ఇవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా డ్రెస్సింగ్ టేబుల్ డ్రా ఉంటుంది కదా, అందులో ఇలాంటి ఆర్గనైజర్ ఉంటే అన్నీ చక్కగా ఇలా ప్లేస్ చేసేసుకోవచ్చు. ఈజీగా ఏమున్నాయో తెలిసిపోతుంది. ఇంకా ఇదేంటంటే దీనికి ఈ ర్యాక్కి వెనకాల 2 మ్యాగ్నెట్స్ ఉంటాయండి. దానివల్ల మనం ఫ్రిడ్జ్కి కానీ వాషింగ్ మిషన్కి కానీ మనం అటాచ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నేనైతే వాషింగ్ మిషన్కి పెట్టుకున్నాను. ఎందుకంటే వాషింగ్ మిషన్ దగ్గరలో నాకు ఎటువంటి ర్యాక్స్ ఇవ్వలేదు ఇంటీరియర్ వాళ్ళు. సో అందుకనే ఇలాంటిది వాషింగ్ మిషన్కి అటాచ్ చేసామంటే మనం ఈజీగా తీసి లిక్విడ్ అన్నది లోపల వేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను చూపించబోయేది ఈ ర్యాక్ అండి. ఇదేంటి అంటే మనకి క్రోకరీ యూనిట్లో మనకి సిరామిక్ కానీ గ్లాస్వేర్ కానీ ప్లేట్స్ ఉంటాయి కదా. సో అవన్నీ మనకి కనబడేట్టుగా మళ్ళీ తీసేటట్టుగా కూడా ఉండాలి, ఈజీగా తీసేటట్టుగా కూడా ఉండాలి. ఒకదాని మీద ఒకటి పెట్టామంటే తీయడానికి ఇబ్బంది అయిపోతుంది, మనకి చూడటానికి కూడా అంత ఏమీ కనిపించవు, అంత క్లియర్గా కనిపించవు కదా ఒకదాని మీద అలా పడుగు పెట్టేస్తే. సో ఇలాంటి ర్యాక్ ఉంటే ఏంటంటే అన్నీ చక్కగా కనబడతాయి, మనకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క దాంట్లో 2 పడతాయి, ఇంకా లావుగా ఉన్నవైతే ఒకటే పట్టచ్చు. ఇలా ఉంటుంది. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి నాకు. ఇలాంటివి నేను 2 తెచ్చుకున్నాను. సో నాకు ఎందుకంటే ప్లేట్స్ ఎక్కువగానే ఉన్నాయి, దాన్ని ఇలాగా క్రోకరీ యూనిట్లో అరేంజ్ చేసుకున్నాను అన్నమాట. చూడండి ఎంత ఈజీగా వస్తుందో. ఒకదాని మీద పెడితే ఏంటంటే మనం కిందకి కావాలంటే అన్నీ ఎత్తి తీసుకోవాలన్నమాట, అలా ఉంటుంది. సో ఎంత బాగుంది కదా. ఇది కూడా నేను ఐకియాలో పర్చేస్ చేశాను. ఇది కూడా చాలా బాగుంది. ఇది నేను ఒక వీడియో కూడా చేశాను దీని మీద, కానీ అది కొన్న వెంటనే చేశానండి. ఇది చాలా రోజులు అయిన తర్వాత ఇది చెప్తున్నాను, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది చాలా హ్యాపీగా ఉంది ఇది కొన్నాక నాకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అంతా ఫిల్ అయిపోయింది నా క్రోకరీ యూనిట్ అన్నది. ఈ ప్లేస్లో నేను ఒకటి పెట్టాలనుకుంటున్నాను, ఇంకో ఐటెం కొన్నాను, అది ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు. సో దాన్ని ఎలా అరేంజ్ చేస్తానో చూడండి. ఇప్పుడు నేను కొన్న ఐటమ్స్ వచ్చి గ్లాస్వి ఈ 2 కొన్నాను అన్నమాట రీసెంట్గా. ఈ 2 ఆ క్రోకరీ యూనిట్లో తీసుకోవడానికి వీలుగా పెట్టుకోవాలి. సో దానికోసం నేను
ఈ ర్యాక్ని కొన్నాను. ఆ వర్టికల్ స్పేస్ని ఎలాగైనా యూటిలైజ్ చేయాలి అని ఈ ర్యాక్ తీసుకున్నాను అన్నమాట. ఇది కూడా అమెజాన్లోనే పర్చేస్ చేశాను. దీన్ని ఇలా ప్లేస్ చేశాను పైన, కరెక్ట్గా సరిపోయింది. మీరు కొనే ముందు చాలా ఇలా కొలతలు చూసుకోవాలంటే దాంట్లో బోల్డ్ వెరైటీస్ ఉంటాయి. నేను నా కబోర్డ్కి తగ్గట్టుగా నేను పొడవు వెడల్పులు కొలత చూసుకొని మరి కొన్నాను. ఇలా పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు పైన తీయడానికి ఈజీగా ఉంటుంది, కింద గ్లాసెస్ తీయడానికి కూడా ఈజీగానే ఉంటుంది. ఇది కూడా బాగా యూజ్ అయిందండి. వీటిలో చాలా పెద్దవి ఉన్నాయి, చిన్నవి కూడా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ నేను చూపించబోయేది ఇలా ఎక్స్ట్రా కవర్స్ అన్నీ పెట్టుకునేటట్టు ఒక ర్యాక్ తీసుకున్నాను. ఇది యూటిలిటీలో పెట్టేసుకున్నాను. చాలా బాగుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ ఒక బాత్రూంలో నాకు ఆ 2 ర్యాక్స్ తప్ప ఏమీ లేవు. సో దానికోసం నేను ఇంకో ర్యాక్ని పెట్టేసుకున్నాను ఇలాగా. ఇప్పుడు ఏంటంటే అక్కడ సోపు, షాంపూస్ అవన్నీ ఉంటాయి, ఫేస్ వాష్లు అవన్నీ ఉంటాయి. దాని పక్కనే ఇలా మేము మనవి ఇలా క్లీన్ చేయడానికి సొల్యూషన్స్ పక్కనే పెట్టలేము కదా. సో దానికోసం నేను ఇలా ర్యాక్ తీసుకొని ఇది టైల్ మీద అంటించుకొని ఇలా పెట్టేసుకున్నాను. ఇది కూడా చాలా యూస్ఫుల్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 3 ర్యాక్ అనమాట, క్లోజ్గా ఉంటుంది ఈ ర్యాక్, డస్ట్ ఏం పట్టదు మనకి. ఇలా బాత్రూమ్ ఐటమ్స్ అలాంటివన్నీ నేను పెట్టుకున్నాను. సోప్స్, షాంపూస్, టూత్ బ్రష్లు, స్క్రబ్బర్స్ అలాంటివన్నీ పెట్టుకున్నాను. ఇంకా నేను హాల్లోకి వచ్చేసి ఇలా ర్యాక్ ఒకటి ఐకియా నుంచే ఆర్డర్ చేశానండి. ఇది కూడా చాలా బాగుంది. ఇది ఓన్లీ హాల్లోనే కాదు, మనం వాల్కి ఒక మిర్రర్ పెట్టి కిందన ఇలాంటిది ఒక ర్యాక్ సైడ్కి అయినా ఇచ్చేసుకోవచ్చు, ఇంకెక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఒక బుక్స్ ర్యాక్ లాగా బాత్రూంలోనైనా మనం ఏదైనా పెట్టుకునేటట్టు చాలా బాగుంది. ఇది కాస్ట్ కూడా 300 అండి. సింపుల్గా చూడటానికి కూడా చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ ఇది ఒక బాక్స్ అన్నమాట. మనకి ఇప్పటి రోజుల్లో అందరూ 1 గ్రామ్ గోల్డ్ బాగా ఎక్కువగా వేసుకుంటున్నారు కదా, ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి సపరేషన్స్తో ఒక బాక్స్ వచ్చింది. నాకు చాలా నచ్చింది ఈ బాక్స్ యాక్చువల్లీ. ఇది ఏంటంటే పిల్లలు స్టేషనరీ ఐటమ్స్ వేసుకోవచ్చు, మరీ పెద్దవాళ్ళు అయితే మెడిసిన్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మామూలుగా హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, మిడిల్ ఏజ్ వాళ్ళు, ఇలా 1 గ్రామ్ గోల్డ్ కానీ ఇంకేవైనా పెట్టేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ ఐటమ్ ఇది కూడా. సో అన్నీ చూసారు కదా, నేను ఇప్పుడు చూపించినవన్నీ చాలా నాకైతే యూజ్ అయ్యాయి, మీకు కూడా యూజ్ అవుతాయని అనుకొని నేను ఈ బ్లాగ్ చేస్తున్నాను. తప్పకుండా మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, నేను అన్నీ ఇస్తాను. లింక్స్ అన్నీ అమెజాన్లో పర్చేస్ చేసిన ఆ లింక్స్ అన్నీ పెడతాను. సో ఎంజాయ్ ఆర్గనైజింగ్. థ్యాంక్ యూ అండి. బాయ్.